వారికి మరో టికెట్ పంపమని చెప్పాను. ఇన్ ఇంగ్లీష్ ఐ టోల్డ్ దెమ్ టు సెండ్ అనదర్ టికెట్. ఐ టోల్డ్ దెమ్ టు సెండ్ అనదర్ టికెట్. మీరు నా పట్ల చాలా అసహనంగా ఉన్నారు. యు ఆర్ సో ఇంపేషెంట్ విత్ మీ. యు ఆర్ సో ఇంపేషెంట్ విత్ మీ. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. ఐ కాంట్ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఐ కాంట్ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. నేను ఒకప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్నాను. I once wanted to be an astrophysician. I once wanted to be an astrophysician. ఇది దురదృష్టవశాత్తు నిజం. In English, it is unfortunately true. It is unfortunately true. చాలా మంది నేను తుంటరి వాడిని అని అనుకుంటున్నారు. In English, most people think I am crazy. Most people think I am crazy. నేను కాదు, మీరు. In English, no, I am not, you are. No, I am not, you are. అది నా లైన్. In English, that's my line. Once again, that's my line. అది ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు. In English, I don't know where it comes from. Once again, I don't know where it comes from. ఇది ముఖ్యం కాదు. In English, this is not important. Once again, this is not important. అది నాకు నచ్చలేదు. In English, I didn't like it. Once again, I didn't like it. I didn't like it. అది ఎలా సాధ్యమని ఆమె అడుగుతుంది. In English, she is asking how that's possible. She is asking how that's possible. మీరు జీవిత సమస్యల నుంచి పారిపోతున్నారు. In English, you are just running away from life's problem. Once again, you are just running away from life's problems. నువ్వు చేయగలవు. In English, you can do it. Once again, you can do it. You can do it. నేను జపాన్ వెళ్ళాలని అనుకుంటున్నాను. In English, I wish I could go to Japan. I wish I could go to Japan. సమస్య ఎక్కడ ఉంది? In English, where is the problem? సమస్య ఎక్కడ ఉంది? Where is the problem? ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. I don't like you anymore. ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. I don't like you anymore. నేను ఆసక్తిగా ఉన్నాను. In English, I am curious. నేను ఆసక్తిగా ఉన్నాను. I am curious. కొన్నిసార్లు నేను భావోద్వేగాలను చూపించకుండా ఉండలేను. Sometimes I can't help showing emotion. Sometimes I can't help showing emotions. నాకు స్వార్థం ఉండాలనే ఉద్దేశం లేదు. I don't intend to be selfish. I don't intend to be selfish. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? In English, how many close friends do you have? How many close friends do you have? మర్యాదగా ఉండకపోవడమే మంచిదని నా అభిప్రాయం. I think it is best not to be impolite. I think it is best not to be impolite. మీరు ఎంతకాలం ఉన్నారు? How long did you stay? How long did you stay? How long did you stay? మీ వివరణకు ధన్యవాదాలు. Thank you for your explanation. మీ వివరణకు ధన్యవాదాలు. Thank you for your explanation. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను.
థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. పాఠశాలల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. పాఠశాల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నేను పడుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు గో టు బెడ్. నేను పడుకోవాలి. ఐ హ్యావ్ టు గో టు బెడ్. ఈరోజు నేను నిన్ను ఇంకేమీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే. ఈరోజు నేను నిన్ను ఏమీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే. అతను క్షమాపణలు చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. ఈవెన్ త్రూ హీ అపాలజైజ్ ఐ యామ్ స్టిల్ ఫ్యూరియస్. అతను క్షమాపణ చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. ఈవెన్ త్రూ హీ అపాలజైజ్ ఐ యామ్ స్టిల్ ఫ్యూరియస్. అది నా ఉద్దేశం కాదు. దట్స్ వాజంట్ మై ఇంటెన్షన్. అది నా ఉద్దేశం కాదు. దట్ వాజంట్ మై ఇంటెన్షన్. వారు ఒకరికొకరు గొడవ పడడంలో చాలా బిజీగా ఉన్నారు. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. వన్స్ అగైన్ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. వన్స్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. అది బహుశా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఇన్ ఇంగ్లీష్ దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. నేను చెప్పేది అదే. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సెడ్. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సెడ్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ సిల్లీ క్వశ్చన్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ సిల్లీ క్వశ్చన్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో టు డెమాన్స్ట్రేట్ ఇట్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు డెమాన్స్ట్రేట్ ఇట్. ఎవరికి తెలియదు. ఇన్ ఇంగ్లీష్ నో వన్ విల్ నో. ఎవరికి తెలియదు. నో వన్ విల్ నో. నో వన్ విల్ నో. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది అంత సులభం కాదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ నాట్ సో సింపుల్. ఇది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ సో సింపుల్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ క్యాండిల్ లైట్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఐ లైక్ క్యాండిల్ లైట్. మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? అభినందనలు. ఇన్ ఇంగ్లీష్ కంగ్రాచ్యులేషన్స్. అభినందనలు. కంగ్రాచ్యులేషన్స్. నేను చాలా కాలం వేచి ఉండాలనుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ దట్ లాంగ్. నేను చాలా కాలం వేచి ఉండాలనుకోలేదు.
I don't want to wait that long. అయితే ఆ అవకాశం అసంభవంగా కనిపిస్తోంది. But the possibility seems unlikely. అయితే ఆ అవకాశం అసంభవంగా కనిపిస్తుంది. But the possibility seems unlikely. నేను లాగ్ ఆఫ్ చేసి ఉండకూడదు. I should not have logged off. నేను లాగ్ ఆఫ్ చేసి ఉండకూడదు. I should not have logged off. ఇక ఏం చెయ్యాలో తెలియడం లేదు. I don't know what to do anymore. ఇక ఏం చెయ్యాలో తెలియడం లేదు. I don't know what to do anymore. ఎప్పుడనేది నాకు తెలియదు. I just don't know when. ఎప్పుడనేది నాకు తెలియదు. I just don't know when. నేను కెమిస్ట్రీని ద్వేషిస్తున్నాను. I hate chemistry. నేను కెమిస్ట్రీని ద్వేషిస్తున్నాను. I hate chemistry. ఇది జరగాలని నేను కోరుకోలేదు. I didn't want this to happen. ఇది జరగాలని నేను కోరుకోలేదు. I didn't want this to happen. నాకు ఏ ఇతర ఎంపికలు ఉన్నాయి? What other option do I have? నాకు ఏ ఇతర ఎంపికలు ఉన్నాయి? What other options do I have? నేను పెద్దగా ప్రయాణికుని కాదు. I am not much of a traveler. నేను పెద్దగా ప్రయాణికుని కాదు. I am not much of a traveler. అమాయకత్వం ఒక అందమైన విషయం. In English, innocence is a beautiful thing. Once again, innocence is a beautiful thing. మానవులు శాశ్వతంగా జీవించడానికి ఉద్దేశించబడలేదు. In English, humans were never meant to live forever. Humans were never meant to live forever. దాని గురించి నాకు ఒక సిద్ధాంతం ఉందని నేను అనుకుంటున్నాను. In English, I think I have a theory about that. I think I have a theory about that. నేను త్వరలోనే తిరిగి వస్తాను. In English, I will be back soon. Once again, I will be back soon. ఇది ఎప్పటికీ అంతం కాదు. In English, this is never going to end. Once again, this is never going to end. నేను నిద్రపోవాలి. In English, I have to go to sleep. I have to go to sleep. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. In English, I just don't know what to say. I just don't know what to say. నేను పర్వతాలలో ఉన్నాను. I was in the mountains. I was in the mountains. ఇది ఇటీవలి చిత్రమా? In English, is it a recent picture? Is it a recent picture? నువ్వు నా దారిలో ఉన్నావు. In English, you are in my way. You are in my way. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. It is because you don't want to be alone. It is because you don't want to be alone. అది జరగదు. In English, that won't happen. That won't happen. నీ చదువుకు భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను. In English, I'll do my best not to disturb your studies. I'll do my best not to disturb your studies. నువ్వు పడుకోవాలి. In English, you should sleep. Once again, you should sleep. నేను వెళ్ళబోతున్నాను. In English, I am going to go. Once again, I am going to go.